మరి ఇలాంటి మోరే గారు కేవలం పాటలు, సాంస్కృతిక రంగానికే పరిమితమైనరా? కార్మిక వర్గం గురించి ఏమైనా పనిచేశారా? కార్మిక వర్గానికి ముందు ఆయన రైతు కోసం పనిచేశారు. ఓకే. అంబేద్కర్ గారు కూడా రైతుల కోసం పనిచేశారు. పనిచేశారు. కోటే విధానం, ఈ అప్పులు చేయటము, వాటి భూములు గుంజుకోవటం, ఒక్కొక్క వడ్డీ వ్యాపారస్తులు. కౌలుకి ఇవ్వటము, ఉమ్. కౌలుకి ఇచ్చి వాటికి తక్కువ కౌలు ఇవ్వటము. ఈయన అంబేద్కర్ గారు ఏం డిమాండ్ చేశారంటే, ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ కోటి వ్యాపారులు వాళ్ళకే ఆ భూముల్ని పట్టా ఇవ్వాలి, రిజిస్టర్ చేయాలి. ఈ కౌలుదారులే ఒకరోజు ఈ భూమికి యజమానులు కనుక వాళ్ళకే ఇవ్వాలని ఒక పెద్ద ఉద్యమం నడిపాడు. ఆ ఉద్యమంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు. మోరే ముందు రైతు ఉద్యమంలో పనిచేశాడు, ఆ తర్వాత క్రమంగా కార్మిక ఉద్యమంలో పనిచేశాడు. ఆ రోజు మిల్లు లేబర్లో వీటిలో ఎక్కువ మంది దళితులు ఉండేవాళ్ళు. అది బాంబేలో కానివ్వండి, నాగ్పూర్లో కానివ్వండి, అటు గుజరాత్లో ఉండేటువంటి మిల్స్లో కానీ వీళ్ళందరూ దళితులు ఎక్కువ మంది మిల్స్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళకందరికీ పరిచయాలు, కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివిటీస్ చూసి, ఆ నాయకుల ప్రవర్తన చూసి ఈయన ఇన్స్పైర్ అయిపోయి ట్రేడ్ యూనియన్స్లో కూడా పనిచేశాడు. ఈ విధంగా రైతుల్లో, ట్రేడ్ యూనియన్లలో, అదేవిధంగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పాలి, గొప్ప ఆర్గనైజరు. ఈయన కమ్యూనిస్టు పార్టీలో అంత గొప్ప ఆర్గనైజర్ నాయకుడిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ ఏమైనా తన నుంచి పోయిండు అనేటువంటి కోపం కానీ వ్యతిరేకత కానీ ఏమైనా ఉండేదా? వీళ్ళ మధ్య సంబంధం ఎలా ఉండేది? వీళ్ళ మధ్య సంబంధము, అంబేద్కర్కి ఈయనంటే చాలా ప్రేమ, చాలా హార్డ్ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఈయన ఏం చేసేవారంటే, అంబేద్కర్ ఆ తర్వాత కార్మిక మంత్రి అయ్యాడు, అటు వెళ్ళాడు. సో ఢిల్లీలో వెళ్ళినప్పుడు కానీ బాంబే వచ్చినప్పుడు ఈయన పిలిపించుకొని మాట్లాడేవాడు. ఈయన ఏం చేశాడంటే, అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ వేసినటువంటి పుస్తకాలు, లేటెస్ట్గా వచ్చిన పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవాడు. ఆయన డబ్బులు లెక్కగట్టి ఈయనకి ఇచ్చేవాడు. ఎందుకంటే ఈయన చాలా పేదరికంలో బ్రతుకుతున్నాడు, ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉంది. కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ గారికి లెటర్ రాసి డబ్బు కూడా తెప్పించుకున్నాడు. చాలా ఇబ్బందుల్లో ఫ్యామిలీ నడవాలి కదా. అయితే నేను ఒక మాట చెప్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఏదైనా ఆయనకు విమర్శలు ఉంటే ఆయన అనుచరులందరినీ బయటికి పంపించి అప్పుడు మోరేతో నేరుగా మాట్లాడేవాళ్ళు. ఇదేంటి, దీని మీద మీ వైఖరి ఏంటి, మీరేం చెప్తారు, ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే ఆయన తనకు తెలిసినటువంటి సమాచారం ఇవన్నీ చెప్పేవాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈయనకు హెల్ప్ చేయాలనేటువంటిది ఒక ఉద్దేశం ఉండేది ఆయనకు. అందుకని అప్పుడు ప్యారిస్లో ఇంటర్నేషనల్ వర్కర్స్ సదస్సు జరుగుతుంటే ఏఐటీసీ నుంచి కొన్ని పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఏఐటీసీలో ఉన్నాడు కదా, అప్పుడు యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం. సో అది కార్మిక మంత్రిగా అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళారు క్లియర్గా. ఆ పేర్లను చూశాడు ఆయన. చూసి ఈ ఏఐటీసీ దాంట్లో ఈయన పేరు కూడా రాశాడు, ఆర్బీ మోరే అని రాస్తే అది మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు. ఏఐటీసీ ఆఫీస్కి వచ్చింది, అందరు సంతోషపడ్డారు. అరే మరి మోరే పేరు కూడా వచ్చింది, మనకు ప్రాతినిధ్యం పెరిగింది అని చెప్పి సంతోషపడ్డారు. కానీ ఈయనకు కూడా తెలియదు అంబేద్కర్ రాసిండే, వచ్చింది అనుకున్నాడు. సో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇది జరిగింది, ఈయన్ని మాట్లాడమన్నారు. ఈయన ఏం చేశాడంటే, సాధారణమైనటువంటి కార్మికుల ఇవి వాళ్ళను అనచటం లేదా డబ్బులు ఇవ్వకపోవడం, ఆర్థిక ధోరణి ఇది కాకుండా భారతదేశంలో దళితులు అంటరాని వారు ఎన్ని బాధలు పడుతున్నారు, దాంట్లోనే ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, శ్రామిక జనంలో అత్యధికులు వీళ్ళే ఉంటారు, వీళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు అని చెప్పారు. అది కొంతమంది విమర్శించారు. ఈనాడికి వెళ్ళి కులం విషయం, ఆయన కులం గురించి ఆయన మాట్లాడుకోవటం ఏంటి అని. కానీ అంబేద్కర్ గారు ఈయన్ని పిలిచి చాలా బాగా మాట్లాడావు నువ్వు అక్కడ అని చెప్పాడు. అయితే ఆయన అక్కడ ఉన్నప్పుడే ఇంకో పని చేశాడు. ఈయన ఇన్ని బాధలు ఎందుకు పడతాడు, ఈయన లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గా నియమించవచ్చు అని ఆయనకు మెసేజ్ పంపించాడు. నువ్వు ప్యారిస్ నుంచి తొందరపడి రాకు, అక్కడే ఉండు, నీకు అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ ఉంటుంది, అది పూర్తి చేసిన తర్వాత నేను ఇక్కడ నిన్ను అపాయింట్ చేస్తాను ఆఫీసర్గా అంటే ఆయన నిరాకరించాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను,
కమ్యూనిస్ట్గానే బ్రతుకుతాను, నేను ఆఫీసర్లు అటువంటిది ఏం పెట్టుకోను అని చెప్పేసి రాసేశాడు. ఓకే. అయినా కూడా అంబేద్కర్ గారికి ఆయన మీద గౌరవం పెరిగింది తప్ప నా మాట కాదన్నాడు అనేటువంటి కోపం రాలేదు. అది మనం గమనించాల్సిన విషయం.